గైస్, అమెరికాలో మంచు పడుతున్నప్పుడు రోడ్స్ ఎట్లుంటాయో, ఎంత చీకటిగా ఉంటాయో, అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ వ్యూ ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. ఇది రిస్క్ యాక్చువల్గా, నేను రికార్డ్ చేసుకోవడం. సో తొందరగా నేను బ్యాక్ క్యామ్ టర్న్ ఆన్ చేసేసి కెమెరా అక్కడ మొబైల్ నాది అక్కడ పెట్టేస్తా. సో అక్కడ పెట్టేసి డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడతా నేను. చూడండి ఎంత హిలేరియస్గా ఉంటుందో ఇది. ఇగో గైస్, అమెరికాలో మంచు పడుతున్నప్పుడు రోడ్స్ ఇట్లా ఉంటాయి. లిటరల్లీ అక్కడ కొంచెం వరకు ఆ లైట్ ఎక్కడి వరకు పోతుందో అక్కడి వరకు కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ వెళ్ళిన కార్స్ ఉంటాయి కదా, వాళ్ళ టైర్ మార్క్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ అదే టైర్ మార్క్స్లో నేను డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే అటు ఇటు కొంచెం కూడా జరిగిన కార్ ఏమవుతుంది, మన స్టీరింగ్ ఏమవుతుంది అంటే స్లిప్ అయిపోతుంది. అట్లా కొంచెం జారిపోయినా ఆ సీదా పోయి ఆ పోల్కి అంటిస్తాం మనం. ఇక అప్పుడు వేరే సీన్ ఉంటుంది. మనది మాది ఓల్డ్ కార్, చాలా పాత కార్ నాది, 20s కార్ కాబట్టి ఇంకా స్లోగా వెళ్తున్నా నేను. సో వెనకాల టాప్ అండ్ బండి వస్తుంది, వాడు నా వెనకాలనే వస్తున్నాడు, స్లెడ్జ్ చేస్తున్నాడు. బండి కొత్తది, బట్ స్టిల్ మనం గెలకొద్దు, లైట్ తీసుకోవాలి. వాడు ఎంత తొందరపడ్డా మనం లైట్ తీసుకోవాలి. అగ్గో మనకి ఏం కనిపిస్తలేదు ఆడ, స్టిల్ ట్రై చేస్తున్నాం మనం. వెనకాల వాడు టెయిల్ గేటింగ్ చేస్తుండు వీడు అని చెప్పేసి ఇప్పుడు మనం కేసు చేయొచ్చు. అంత సీన్ లేదు. మంచు పడుతున్నప్పుడు అదంతా ఎందుకు, మనకు ఫస్ట్ ఇంటికి మనం క్షేమంగా చేరుకుంటే చాలు. సో గాయ్స్, ఇగో ఇట్లా ఉంటుంది. ఇది రియల్ వ్యూ. ఇది మంచు పడుతున్నప్పుడు ఇక్కడ రోడ్స్, ఇది హైవే కాదు, ఇది లైక్ నార్మల్ రోడ్స్ అనుకోండి. ఇది స్ట్రీట్ రోడ్స్ కూడా కాదు, హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్స్, ఆల్మోస్ట్ హైవే లాగే. ఇగో స్పీడ్ లిమిట్ 50 ఉంది. నేను ఎందులో పోతున్నా, నేను 40లో వెళ్తున్నా నేను. దట్టు 40 ఎందుకు వెళ్తున్నా అంటే వెనకాల చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఇంకా స్లో వెళ్తే బాగుంటుంది, ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం రైట్ వెళ్ళాలి. మనం ఎంత స్లోగా వెళ్తే అంత స్లో బెటర్ మనకి. చూడండి, అగ్గో బ్రేక్ కొడుతున్నా పడతలేదు, లిటరల్లీ జారిపోతుంది. వాడిని లిటరల్గా ముందున్న బండిని ఫాలో అయిపోతున్నా నేను. మీకు ముందు కనిపిస్తుందా, ఆ టైర్ మార్క్స్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతున్నా కాదు. మీకు వెనకాల కూడా చూపిస్తాను నాకు. చూడండి ఎంత ఘోరంగా ఉంది, చూడండి టర్న్ చూడండి. ఈ టర్న్లో కొంచెం జారిన సీదా మన కిందనే. అట్లుంటుంది బయట ఇక మళ్ళా స్టోరీ. సో అందుకే ఇక్కడ మంచు పడ్డప్పుడు చాలా యాక్సిడెంట్ అయితే బయట, ఘోరంగా అయితే యాక్సిడెంట్స్. మనం ఈవెన్ 10 స్పీడ్లో పోయినా ఆ టైర్స్ ఒకవేళ మంచిగా లేదనుకోండి, సీదా పోయి ఏ బండి అయినా సరే, ఈవెన్ మనం ముందు పోలీసు వాళ్ళ బండి ఉన్నా సీదా వాళ్ళకి అంటిస్తాం మనం, అట్లా కిసి పెట్టేస్తాం వాళ్ళకి పోయి. అప్పుడు తప్పు మనది ఉండదు కాబట్టి ఏం కాదు, చిన్న టికెట్ వేసి పంపిస్తారు. స్నో మంచు పడుతుంది ఎట్లా లైట్లే అని చెప్పేసి. బట్ చాలా రిస్క్ బై ఇది. ఇగో ఇది రియలిస్టిక్ కూడా కాదు, ఇది మొత్తం రియల్, ఇది లైవ్. ఇంకా ఇంత ఘోరంగా చూడండి, పక్కన ఏం లేదు. నేను టర్న్ చేస్తున్నా, నేను అటు ఇటు టర్న్ చేసి ట్రై చేస్తున్నా నేను. ఇటు అక్కడ లైట్ కనిపిస్తుంది, మన లైట్ సీదా నా ఫేస్ పైన కొడుతుంది. నాకు లైన్ కనిపిస్తలే కింద, లైన్ ఎల్లో లైన్ కనిపిస్తుందా మీకు? డబ్బాలు అటు ఇటు పడున్నాయి, ఘోరంగా ఉంటుంది. ఇలాగపోతే అంత బెటర్ మనకి, తొందరగా పోయి పీకేదేం లేదా ఆడ. ఆయన ఈ టైం మనం సేఫ్గా వెళ్ళడం ఇంపార్టెంట్. ఏమంటారు బాయ్? కానీ మంచు చూడడానికి మాత్రం చాలా జబర్దస్త్ ఉంది బాయ్. ఎంత కిరాకుందంటే, ఆ టెంపరేచర్ కూడా -3, -4 ఉంది. ఓకే అంటే టోటల్లీ -10, -15 ఉన్నప్పుడు చాలా కష్టం బేర్ చేయడం. అది -4, -2 అంటే ఓకే, కొద్దిసేపు మనం ఉండొచ్చు, అట్లా మజా వస్తుంది. ఫ్రెండ్స్ తోటి మంచులో ఆడుతున్నప్పుడు ఇంకా కోమా ఉంటుంది బాయ్. ఇండియన్ ఆడియన్స్ చూడండి బాయ్, మీరు ఇంత రియల్ మంచులో రోడ్ పైన డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుందో చూడండి. మీ స్టూడెంట్స్, మీ కొడుకులు, మీరు, మీ కూతుళ్ళు అందరూ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరూ సేమ్ ఇలాగే డ్రైవ్ చేస్తారు. అడ్వెంచరస్గా ఉన్నా చాలా రిస్కీ ఇది బై. యూజువల్గా ఏమైందంటే మంచు పడ్డప్పుడు ఇక్కడ, ఇప్పుడు ఇది మంచు పడుతుంది కదా, జనరల్గా రోడ్ మొత్తం ఇట్లా లెవెల్ పెరుగుతూ పోతుంది, ఇంచెస్ అనేది పెరుగుద్ది రోడ్డు పైన. మంచు పడి నిండిపోద్ది రోడ్డు. సో అది నిండుతున్న కొద్దీ ల్యాండ్స్కేపింగ్ వస్తాయి. ఇక్కడ వెహికల్స్ ఉంటాయి అప్పటికప్పుడే. చూడండి ఇక్కడ మీరు కింద మీరు చూస్తే అది మొత్తం అది ల్యాండ్స్కేప్ వచ్చేసి క్లీన్ చేసినట్టు కనిపిస్తుంది కదా మీకు. మంచు మొత్తం అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తారు వాళ్ళు. అప్పుడు నిండుతూ ఉంటుంది, అది క్లీన్ చేస్తూ ఉంటారు. అది నిండుతూ ఉంటుంది, అది క్లీన్ చేస్తూ ఉంటారు. అదే రొటేషన్ అవుతూ ఉంటుంది. లేదంటే రోడ్డు మొత్తం నిండిపోద్ది, అసలు బండ్లు కూడా కదలవిడ, టోటల్లీ ఘోరంగా ఉంటుంది. మళ్ళీ ముందు స్టాప్ సైన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి స్లో అవ్వకుండా వెళ్తే బెటర్ మనం. చలో
2 minutes ఆగినాం. ఆగరా బై, 4-way స్టాప్ ఇది. యూజువల్గా బై ఏమైంది అంటే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు రోడ్ల పైన. ఇక్కడ లైన్ ఉంటుంది కదా, మధ్యలో ఎల్లో లైన్ ఉంటుంది కదా మనకి. ఆ లైన్ కనిపిస్తే లైన్ ని ఫాలో వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమైతుందంటే మంచు పడి మొత్తం కవర్ అయిపోయింది. ఆ ఎల్లో లైన్ కనిపిస్తలే, ఏం కనిపిస్తలే. ఆ ముంగలున్న లైట్ కొట్టంగానే అర్థం కావట్లేదు అసలు మనం ఎట్టుపోతున్నాము. ఇగో బాయ్, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఎందుకున్నాయంటే ఇది హైవే ఎగ్జిట్స్ కనెక్ట్ అవుతుంది ఈ రోడ్. ఈ లెఫ్ట్ మొత్తం ఎగ్జిట్, వెనకాల 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇది ఎగ్జిట్ కనెక్ట్ అవుతుంది. సో ఎక్కడైతే ఎగ్జిట్స్ నుంచి మనం ఈ రోడ్కి కనెక్ట్ అవుతామో అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి ఇక్కడ నార్మల్. తర్వాత రోడ్ పైన ఉండవు. ఇంకా ఆ తర్వాత లైక్ సిటీ లాగా ఏమన్నా కాలేజ్ కొంచెం సిటీ లాగా ఉంటే అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి మళ్ళీ. అంతే, ఇంకా నార్మల్ రోడ్స్ పైన ఉండవు ఇక్కడ స్ట్రీట్ లైట్స్. ఇక సిగ్నల్ పడుతుంది బాగా. ఇలాంటి కర్వ్స్ దగ్గరనే గాణ మీద ఉంటుంది మనకి. ఆరామ్సే పోవాలి. లైట్గా స్లిప్ అయినా ఆ చెట్టల్లో పోయి మనం తెలుసుగా. ఇక ఇక్కడ నుంచి 3 minutes ఉంటుంది బయలు. ఇక్కడ యూనివర్సిటీ ఉంది, పెద్ద యూనివర్సిటీ ఉంది ఇక్కడ. అందుకే చూడండి మొత్తం లైటింగ్ ఎవ్రీథింగ్. ఇంకా స్ట్రీట్ లైట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకే బ్యాంక్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడనే. అందుకే జర కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇది. లేదంటే మొట్ట ఊరు, పెద్ద ఊరు ఇది ఒకటి. అమెరికా అంటాం కానీ ఏం లేదు లాడేడ పైసలు తప్పించి. కెరియర్, మనీ అండ్ ద ఎక్స్పోజర్, టాప్ ఆఫ్ దట్ డిసిప్లైన్. ఇగో బాయ్ వచ్చేసినాం. లెఫ్ట్ కొడుతున్నా, ఈ లెఫ్ట్లోనే ఉంది. అగ్గ మంచు పడ్డప్పుడు ఇట్లుంటాయి ఇల్లులన్నీ. ఇంకో బాయ్ చూడండి, ఇలాంటి మంచులో ఒక మంచి కంచు ఉంటే సెట్. చూడండి కాళ్ళన్నీ నిండిపోతున్నాయి. ఇక్కడ రావు, ఇక్కడ ఎవరింటికి వాళ్ళే ల్యాండ్స్కేపింగ్ చెప్పి ఎవరింటికి వాళ్ళే క్లీన్ చేయించుకోవాలి, లేదా మనమే క్లీన్ చేసుకోవాలి. ఆ రోడ్స్ వరకు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. చాలా మళ్ళీ లోపలికి వెళ్దాం. అంతే గాయస్, జస్ట్ చిన్న క్లిప్లో ఎట్లుంటుందో ఆ జర్నీ చూపిద్దాం అనుకున్నా. రైడ్ మళ్ళా.